నమస్కారం, డీసీటీవీ న్యూస్ కు స్వాగతం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. గుంటూరు మాజీ ఎంపీ అమర్రాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవులతో కలిసి కాణిపాకం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం కాణిపాకం చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయం వెలుపల పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం చైర్మన్ వి మణినాయుడు, ఈవో కె పెంచల కిషోర్, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయంలో కూడా మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మండపంలో మంత్రికి ఆశీర్వచనం చేసి చైర్మన్, ఈవోలు స్వామివారి శేష వస్త్రాలను, చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో కాణిపాకం ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అలాగే ఆలయం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ఈ ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రశాంత్ పథకం ద్వారా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే అభివృద్ధి, సంక్షేమం అనే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, ఉపాధ్యక్షులు నరసింహనాయుడు, స్థానిక నాయకులు మసూదన్ రావు, హేమాద్రి నాయుడులతో పాటు పలువురు నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యులు మురళీ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, కూటమి నాయకులు అందరితో కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ ఆలయం, ఇక్కడ భక్తుల తాకిడి నేను ఇప్పుడు చూస్తే నా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్, కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి, పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 58వ సిఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా సిఆర్డీఏ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీ చేసిన వివిధ సిఫార్సులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ సంస్థలకు స్థల కేటాయింపులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పలు ప్రముఖ బ్యాంకులకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు అమరావతిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఇక రాజధానిలో అత్యంత కీలకమైన హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న అనుమతులన్నింటినీ మంజూరు చేశారు. పనులు ఏజీఐసీఎల్కు బదిలీ చేస్తూ సిఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రాజధానిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణంతో పాటు పర్యావరణానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన గ్రీన్ అండ్ బ్లూ డిజైన్లపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నగరం ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసే పార్కులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఇందుకోసం ఇతర దేశాల్లో ఉన్న పార్కులపై ప్రత్యేక అధ్యయనం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అత్యాధునిక సాంకేతికతను, ప్రకృతి సౌందర్యాన్ని జోడించి రాజధాని రూపురేఖలను మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ జ్యోతిష్యపీఠం శంకరాచార్య అభిముక్తేశ్వరానంద వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రయాగ్రాజ్లో అభిముక్తేశ్వరానందపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఫోక్సో కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శిష్యులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అభిముక్తేశ్వరానందపై ఆరోపణలు వచ్చాయి. అశుతోష్ బ్రహ్మచారి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అభిముక్తేశ్వరానంద శిష్యుడు ముకుందానందగిరిపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ప్రయాగ్రాజ్ ఫోక్సో కోర్టు ఆదేశాలతో అభిముక్తేశ్వరానంద కష్టాలు మరింత పెరిగాయి.
తన ఆశ్రమంలో మైనర్లపై అవి ముక్తేశ్వరానంద లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తనపైన వచ్చిన ఆరోపణలు అవి ముక్తేశ్వరానంద తీవ్రంగా ఖండించారు. తనపై కేసు పెట్టిన వ్యక్తికి నేర చరిత్ర ఉందన్నారు. న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందని అవి ముక్తేశ్వరానంద అన్నారు. అశుతోష్ అనే వ్యక్తి హిస్టరీ షీటర్. యూపీలోని షామ్లీ జిల్లాలో అతడిపై రౌడీ షీట్ ఉంది. ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. తప్పుడు కేసులు పెట్టడం, డబ్బులు వసూలు చేయడమే అతడి వృత్తి. ఇలాంటి వ్యక్తులను రామభద్రాచార్య తన శిష్యుడిగా ప్రకటించారు. శంకరాచార్యపై తప్పుడు ఆరోపణలు చేయించారు. తనను తాను జగద్గురు అని చెప్పుకున్న వ్యక్తి శిష్యుడితో కేసు వేయించారు. దీని అర్థం ఏంటంటే సనాతన ధర్మానికి ఇతర మతాల నుంచి కాదు, హిందూ మతంలోని కొంతమంది నుంచే ప్రమాదం పొంచి ఉంది అని అవి ముక్తేశ్వరానంద పేర్కొన్నారు. మరోవైపు అవి ముక్తేశ్వరానంద నేరాలపై సాక్ష్యాలను తాను కోర్టుకు ఇచ్చినట్టు చెప్పారు అశుతోష్. భక్తులతో నిండిన తిరుమల క్షేత్రం. తిరుమలకు భక్తులు శనివారం ఉదయం నుండి పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. తిరుమల అన్ని ప్రాంతాల్లో భక్తులే దర్శనమిస్తున్నారు. భారీగా భక్తులు తిరుమలకు చేరుకోవడంతో రూములు, లాకర్లు దొరక్క భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. స్వామివారి దర్శనం కోసం ప్రస్తుతానికి అన్ని కంపార్ట్మెంట్లు నుండి శిలాతోరణం వరకు లైన్లో భక్తులు బారులు తీరారు. నిన్న 82,043 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అందులో 32,299 మంది భక్తులు స్వామివారిని తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం క్యూలైన్లోని భక్తులకు 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అంచనా వేసింది. మరోపక్క క్యూలైన్లోని భక్తులకు టీటీడీ అధికారులు నిరంతరంగా అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ, నీళ్లు లాంటివి అందిస్తూ క్యూలైన్లలో తోపులాట జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నిన్న మధ్యాహ్నం టోకెన్ తీసుకొని ఈరోజు మార్నింగ్ దర్శనానికి వచ్చినాము. అంతా బాగానే ఉంది, కానీ ఈ డ్రెస్ కోడ్ చాలా చేంజ్ అయిపోతుంది. ఎవరు పాటిస్తాను లేదు ముందున్నట్ల. అందరూ నైట్ ప్యాంట్ వేసుకొని కూడా వస్తున్నారు, స్లీవ్లెస్ వేసుకొని కూడా ఉన్నారు. అదే డ్రెస్సింగ్ కోడ్ కొంచెం మంచిగా పెడితే బాగుంటుందని. మిగతా అంతా ఓకే, ఫుడ్ కూడా బాగుంది. దర్శనం చాలా బాగైంది. ఈరోజు వెన్స్డే కూడా రష్ తక్కువ ఉంది. అరేంజ్మెంట్ అంతా బాగానే ఉంది, బాగా ఇబ్బంది లేదు సార్, బాగానే ఉంది. ఓకే సార్. కెమెరా. నా పేరు మధు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను పొద్దున సర్వదర్శనానికి 6 o'clockకి వచ్చాను. నాకు 12:30 వరకు దర్శనం అయిపోయింది. కంపార్ట్మెంట్లలో మంచిగానే ఉందండి, భోజనాలు అవి బాగానే పెడుతున్నారు. కాకపోతే కొంచెం ఏంటంటే పెట్టేదాన్ని కొన్ని 90% వరకు కవర్ అవుతున్నాయి, ఒక 10% ఇంకా కవర్ కావట్లేదు. కొంచెం వాటి క్వాంటిటీ పెంచాలని కోరుకుంటున్నాను. నాది మిర్యాలగూడ. మేము తిరుపతి మొన్న నైట్ వచ్చినాం, అంటే మెట్లకి వచ్చినాం. నిన్న నైట్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయితే ఇవాళ పొద్దుగాల అయింది. దర్శనానికి అయితే మంచిగా అవుతుంది. ప్రెజెంట్ ఫ్రీ దర్శనానికి ఒక 6 hours 6, 7, 8 hours పట్టయితే. కానీ ఒకప్పుడు అయితే టికెట్ ఉండేది, కానీ ఇప్పుడు టికెట్ లేకుండానే అలో చేస్తున్నారు. టికెట్కి ఒక లడ్డు ఇస్తున్నారు. మరి దర్శనం అయితే బాగానే అయింది, కానీ మాకు ఫ్రీ దర్శనం వాళ్ళకి టైం లేక బాగా ఉన్నది. లోపల కూర్చోబెట్టి బాగా 2-3 గంటల దాకా విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. ఫ్రీ దర్శనాన్ని కొంచెం మంచిగా చేసుకోవాలని చూస్తున్నాం. మాకు దర్శనం ఫ్రీ దర్శనం 8 hours పట్టిందన్న. ఫుడ్ అంటే ఫుడ్ ఓకే అన్న, ఫుడ్ పాలు అన్నీ ఇస్తారు లోపల. లడ్డూ వ్యవహారంపై టీడీపీ నేతలు విషం చిమ్మాలని చూస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబును సుప్రీం మందలించిందన్నారు. దేవాలయం లాంటి శాసనసభ మండలిలోకి దేవుళ్ల చిత్రపటాలను ఎందుకు తీసుకెళ్లకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లు వేసుకునే శ్రీవారి విగ్రహాలు పలువురికి కానుకగా ఇచ్చారని విమర్శించారు. విధానం సభకు, విధాన మండలికి ఉన్నటువంటి గౌరవాన్ని దేవాలయంతో పోలుస్తారు. దేవాలయంలోకి, అలాంటి దేవాలయంలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకువెళ్ళటం ఏ రకంగా అపచారమవుతుందో చంద్రబాబు గారు చెప్పాలి. అంటే మీ దృష్టిలో శాసనసభ అమలిన అపవిత్రమైనటువంటి ప్రదేశమని మీరు ప్రకటిస్తారా? భగవంతుని పట్ల మీరు అపచారం చేశారని శాసనసభలో నిరసనలకు దిగేటువంటి కార్యక్రమాలలో భాగంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలను మా వాళ్ళు తీసుకువెళితే మీరు శాసన మండలినే అవమానపరిచేటట్టుగా దాంట్లోకి భగవంతుడిని తీసుకువెళ్తారా అని మాట్లాడడం, దాని మీద మీ వాళ్ళంతా పెద్ద రాద్ధాంతం చేయటం. సరే, ఇలాంటి ఫోటోలే కాదు, విగ్రహాలు తీసుకొని
మీరు ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు బూట్లు ధరించి మీరు మీ మంత్రివర్గ సహచరులు ఈ 30 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు మీరు బోట్లతో వెంకటేశ్వర స్వామి విగ్రహాలని ఇతరులకు ప్రజెంట్ చేశారో లోకమంతా చూసింది. అలాంటి మీరు వైసీపీ వాళ్ళేదో చాలా పెద్ద అపచారం చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మీ పత్రికలలో మీ ప్రసార మాధ్యమాలలో రాస్తున్నారు. కాణిపాక వరసిద్ధి ఆలయంలో మూల విరాట్ వీరాంజనేయ స్వామి ఆలయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జర్మనీకి చెందిన శ్రీపీఠ నిలయ భక్తి మార్క్ సెంటర్ పరమహంస విశ్వనాథ గురూజీ వరసిద్ధిని దర్శించుకున్నారు. మూల విరాట్ను ఆయన దర్శించుకుంటున్న ఫోటో వీరాంజనేయ స్వామి వద్ద ఎవరో ఆకతాయి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. వైరల్ అయిన ఈ ఫోటోలను భక్తులు గమనించి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ఆలయ ఈవో పెంచల కిషోర్ను వివరణ కోరగా, ఈ విషయం నాకు తెలియదు, ఈ పని చేసింది ఎవరో తెలుసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఎవరూ భగవంతుడితో ఇలా ఆటలు ఆడొద్దని సూచించారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు సోమవారం, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మంగళవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి నిమిషం ఆలస్యం చేసినా అనుమతించరు. చివర్లో ఆందోళన పడటం కన్నా అరగంట ముందుగానే చేరుకుంటే ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష రాయొచ్చంటున్నారు అధికారులు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు సోమవారం, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మంగళవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8:30 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జిల్లాలోని 50 కేంద్రాల్లో 29,279 మంది విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ 14,729 మంది, సెకండ్ ఇయర్ 14,550 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 1000 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 4 డిఈసి మెంబర్లు, 50 మంది చీఫ్ డిపార్ట్మెంటల్ అధికారులు, 50 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 600 మంది ఇన్విజిలేటర్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 6 సిట్టింగ్ స్క్వాడ్స్, వీరితో పాటు మహిళా పోలీసులు, సెంటర్ సహాయకులు ఉంటారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు చేపట్టారు. డెస్క్లను సిద్ధం చేశారు. త్రాగునీరు, వాష్రూమ్, మెడికల్ టీం సదుపాయాలను కల్పించారు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లే విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్షల సమయం వరకు సమీప ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు. కళాశాల యాజమాన్యం వద్దే హాల్ టికెట్ తీసుకోవాలన్న నిబంధన లేదు. విద్యార్థులు తమ మొబైల్లో మనమిత్ర యాప్లో 9553000009 నెంబర్ ద్వారా పీడీఎఫ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. పకడ్బందీగా కావాల్సిన పిల్లోళ్ళకి కూర్చోవాల్సిన బెంచీలు, లైటింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీసు చేకూర్చడం జరిగింది. ఏ విధమైన పిల్లవాడికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ పిల్లవాడు కింద కూర్చొని రాయకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 84 సెంటర్లు జరుగుతున్నాయి. ఈ 84 సెంటర్లలో ఎగ్జామ్స్ పకడ్బందీగా జరగడం కోసము 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉన్నాయి, 10 సిట్టింగ్ స్క్వాడ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పైన హెడ్ ఆఫీస్ ద్వారా మానిటర్ అవుతుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఈసి ద్వారా కూడా మానిటర్ అవుతుంది. అలాగే పిల్లవాడికి ఏ విధమైన హాల్ టికెట్ ఇవ్వకుండా ఎగ్జామ్ అలో చేయమనడానికి లేదు. పిల్లవాడు పబ్లిక్ డొమైన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి నేరుగా పోయి సెంటర్కి రాయొచ్చు. ఫీజు కట్టలేదు, ఇంకో ఆడలేదు, ఆపడానికి లేదు. ఆ కాలేజీతో సంబంధం లేకుండానే పిల్లాడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి నేరుగా పోయి ఎగ్జామ్ హాల్లో పరీక్ష రాయొచ్చు. మొదలియార్ల అభివృద్ధి కోసం, ఐక్యత కోసం తమ సంఘం కృషి చేస్తుందని, రాష్ట్రంలో తమను ఓబీసీగా గుర్తించేంత వరకు మొదలియార్లు అందరూ కలిసి కృషి చేయాలని మొదలియార్ల సంఘ కార్యవర్గ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 6 మొదలియార్ కుటుంబ సభ్యులకు బీసీ సర్టిఫికేట్ కోసం మా యొక్క రికమెండేషన్ ని అందించడం జరిగింది. వారికి అయ్యేటువంటి అఫిడవిట్ ఖర్చులు కానీ వాటన్నిటిని కూడా ఈ కార్యవర్గమే భరించింది. అలాగే రేపు పోటీలలో కూడా పాల్గొనే వాళ్ళకి ఎటువంటి రుసుము కూడా మేము తీసుకోవడం లేదు. అందరూ కూడా ఉచితంగానే వచ్చి వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు.
అందరూ కూడా దయవుంచి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన యొక్క తమిళ నూతన సంవత్సరాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవడానికి సహాయ సహకారాలు తోడ్పాటును అందించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో DCTV న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.